హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు. ఈ వీడియోలో మనం క్వాంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాము. క్వాంట్ స్ట్రాటజీ ఎందుకు అంటే అప్కమింగ్ 2026లో రాబోయే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి మనం ఇప్పటి నుంచే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే అప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అయితే ఈ ఇయర్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇనీషియల్గా మనం క్వాంట్ చేయాలి అంటే మనకి స్పీడ్ పికప్ అనేది ఉండాలి. బేసిక్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకి స్పీడ్ అనేది పికప్ అవుతుంది. ఈ స్పీడ్ కోసం డైలీ మనం స్క్వేర్స్ వచ్చేసి 1 to 50 స్క్వేర్స్, క్యూబ్స్ 1 to 30 క్యూబ్స్, ఫ్రాక్షన్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ అండ్ టేబుల్స్ వచ్చేసి 1 to 20 టేబుల్స్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ఆర్ఎస్ అగర్వాల్ అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ అనేది పికప్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్లీ, మనం ఎప్పుడైతే వీటిలో స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, టేబుల్స్ కానీ వీటన్నిటిలో మనం నిద్రలో లేపి అడిగినా వెంటనే టక్కుగా చెప్తాము. నెక్స్ట్ మనం సింప్లిఫికేషన్స్కి వెళ్ళిపోవాలి, స్పీడ్ మ్యాథ్స్ చేయాలి. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏం లేదండి, మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ స్పీడ్ మ్యాథ్స్ అనేది చాలా తక్కువ ప్రిపరేషన్తో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. స్పీడ్ మ్యాథ్స్ అంటే సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో వచ్చేసరికి మిస్సింగ్ నెంబర్స్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్. ఈ మూడింటిని మనం చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆ మూడింటితోనే మనం స్కోర్ అనేది చాలా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి పర్సంటేజెస్ కానీ, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ, యావరేజెస్, ప్రాబిలిటీస్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్స్, ప్రాఫిట్ ఆర్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్, స్ట్రీమ్స్, పార్ట్నర్షిప్, ప్రాబిలిటీ, పర్ముటేషన్స్, కాంపిటీషన్స్, మెన్సురేషన్. ఇవన్నీ మనకి బేసిక్. ఈ బేసిక్ కూడా మనం డైలీ లేకపోతే వారానికి 2 days 3 daysకి ఒక్కొక్క టాపిక్ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇవి ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ కూడా నేను చెప్తానండి. నేనైతే ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ఆర్ఏఎన్టీ రెండిట్లోనే ప్రిపేర్ అవుతాను. ఇఫ్ మీకు యూజ్ అయితే వాడుకోవచ్చు. డైలీ మనము ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి. అట్లీస్ట్ ఫుల్ లెంత్ రాయకపోయినా కూడా టాపిక్ టెస్ట్లు, స్పీడ్ మ్యాథ్స్ పికప్ చేసుకోవడానికి టాపిక్ టెస్ట్లు అనేవి మనం రాయాలి. అట్లా రాస్తే మన స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్కోర్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. అట్లీస్ట్ ఏదైనా సోర్సెస్, స్మార్ట్ కీటానో, ఆలివ్ బోర్డ్, అడ్డా 247 లేకపోతే మనం ఏదన్నా ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లో పేపర్స్ ఏదో ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, స్పీడ్ పికప్ అవుతుంది, సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి 2026లో రాయబోయే ఎగ్జామ్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎవరు మనల్ని మోటివేట్ చేయరు. మోటివేట్ యువర్ సెల్ఫ్. సబ్స్క్రైబ్.